హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు వీడియోలో ప్రపంచంలోనే ఎత్తైన హనుమంతుని విగ్రహంగా రికార్డు నెలకొల్పిన షిమ్లా ది క్వీన్ ఆఫ్ హిల్స్లో జాకు కొండపై ఉన్న హనుమంతుని స్టాచ్యూ అలాగే హనుమంతుని టెంపుల్ని అయితే మీకు చూపించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడు సిమ్లాలోని మాల్ రోడ్ దగ్గర ఉన్నాము. మాల్ రోడ్ నుంచి జాకు టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఈ జాకు టెంపుల్ కి వెళ్ళాలంటే మాల్ రోడ్ లో అప్పెక్కి ఒక 4 కిలోమీటర్ వరకు ఆ టెంపుల్ పైకి వెళ్ళాలన్నమాట. కార్ లో మేమైతే వెళ్ళబోతున్నాము. ఈయన మన డ్రైవర్. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత సో జాకు టెంపుల్ ఏ రకంగా ఉంది, వర్తా కాదా ఒకసారి మీకు చూపిస్తాను. అలాగే కింద దిగుతున్నప్పుడు జాకు టెంపుల్ అయిపోయిన తర్వాత మాల్ రోడ్ లో చూపిస్తాను. ఓకేనా? సో మాల్ రోడ్ కవర్ చేస్తాను, జాకు టెంపుల్ కూడా కవర్ చేస్తాను సిమ్లాలో. ఓకే, సో స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ సిమ్లా నుంచి జాకు టెంపుల్కి అయితే వెళ్దాము. సిమ్లా ది క్వీన్ ఆఫ్ హిల్స్ అంటానని చెప్పాను కదా. అంటే సిమ్లాలో మొత్తం 7 కొండలు ఉంటాయి. ఆ 7 కొండల్లో అతి ఎత్తైన కొండే ఈ జాకు కొండ. అంటే ఆ 7 కొండల్లో హయ్యెస్ట్ హైట్ 8850 మీటర్స్ ఉన్న కొండ పేరే జాకు. ఆ కొండపైనే మన శ్రీ హనుమంతుడి వారి స్టాచ్యూ వెలిసి ఉంది. సో అక్కడికే మనం అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఈ జాకు కొండకి వెళ్ళడానికి 3 రకాల మార్గాలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇలా ఘాట్ రోడ్లో ఒక 4 కిలోమీటర్స్ అయితే సిమ్లా నుంచి మనం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ ప్రయాణం ఒక అద్భుతమైన జర్నీ. మేము డైరెక్ట్గా మీకు వీడియో అప్లోడ్ చేసేస్తే ఇలా ఘాట్ రోడ్ ఎలా ఉంటుంది, అసలు సిమ్లాలో రోడ్స్ ఎలా ఉంటాయి, సిమ్లా ఏరియా ఎలా ఉంటుంది మీకు తెలియదు కదా. అందువల్లే మేము ఏ వీడియో తీసినా సరే అందులో రోడ్ జర్నీ కూడా మీకు కాస్త చూపిస్తున్నాము. ఎందుకంటే మీరు కూడా స్వయంగా రోడ్ ద్వారా ట్రావెల్ చేసి ఆ టెంపుల్కి రీచ్ అయ్యి టెంపుల్ని చూసిన ఫీలింగ్ మాకు కలిగినట్టే మీకు కూడా కలుగుతుందనే ఉద్దేశంతోనే మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఈ రకంగా అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో మీరు ఖచ్చితంగా మాకు ఎప్రిషియేషన్ అయితే ఇవ్వాలి. సో మీ ఎప్రిషియేషన్ మీకు లైక్ రూపంలో, కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కూడా మొత్తం ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇదే ఘాట్ రోడ్లో మీరు కూడా ప్రయాణం చేస్తున్నారు అనే అనుభూతి కలుగుతుందని ఆశిస్తూ 3 మార్గాలు అని చెప్పాను కదా. మొదటిది ఈ ఘాట్ రోడ్ జర్నీ. దీనికి ఆల్మోస్ట్ మా దగ్గర ఒక 500 రూపీస్ అయితే తీసుకున్నారు. అలాగే నెక్స్ట్ మార్గం వచ్చి రోప్ వే ఒకటి ఉంటుంది. అయితే ఈ రోప్ వే ద్వారా వెళ్ళడానికి మనం కాసేపు అంటే సగం దూరం వరకు మెట్ల మార్గంలో అయితే ప్రయాణించాల్సి ఉంటుంది. అదంతా కూడా చూడండి. సిమ్లాలోని నగరం అనమాట. సిమ్లాలో ఇల్లులు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూడండి. అలాగే సిమ్లాలో ఈ కొండపైన ఇల్లులు ఉంటాయన్నమాట. సో అదే మీకు ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నాను. సో ఆ రోప్ వే ద్వారా వెళ్ళాలంటే మనం సగం దూరం అంటే మాల్ రోడ్ వరకు మెట్ల మార్గం ద్వారా చేరుకొని అక్కడి నుంచి రోప్ వే అప్ అండ్ డౌన్ మనం మాట్లాడుకోవచ్చు జాకు టెంపుల్కి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ జాకు టెంపుల్ అనేది జాకు కొండపై ఉంది. ఈ జాకు కొండ అనేది సిమ్లాలోనే ఫస్ట్ 7 హిల్స్ ఉంటే అందులో టాప్ ఆఫ్ ది హిల్ అంటే 8850 అడుగుల కొండపై ఉందన్నమాట. సో అక్కడికి చేరుకోవాలంటే చాలా ఎత్తు దూరం మనం ప్రయాణం చేయాలి. కాబట్టి ఈ రోప్ వే అప్ అండ్ డౌన్ ద్వారా మనం అప్ అండ్ డౌన్కి రోప్ వే 1 పర్సన్కి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అదొక మార్గం. అయితే రోప్ వేకి కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 9 to 12, అలాగే ఆఫ్టర్నూన్ 2 to 6 వరకే ఆ రోప్ వే అనేది ఆపరేట్ అవుతుంది. అలాగే ఖాళీని బట్టి రోప్ వే అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే 3వ మార్గం డైరెక్ట్గా సిమ్లా నుంచి జాకు టెంపుల్ వరకు మెట్ల మార్గం ద్వారా మనం అయితే చేరుకోవచ్చు. చాలా ఎక్కువ మెట్లు ఉంటాయి, చాలా హైట్ కదా ఈ కొండ, చెప్పాను కదా. సో మెట్ల మార్గం ద్వారా చేరుకోవడం చాలా కష్టం. మేము ఒక టూరిస్ట్ ప్లాన్లో అయితే వచ్చాము. అది కూడా మీకు ముందు తెలియజేస్తాము. మేము ఏ ప్లాన్లో వచ్చాము, ఏ రకంగా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము అనేది కూడా మీకు ముందు వీడియోస్లో తెలియజేస్తాను. అయితే మాతో పాటు వచ్చిన టూరిస్టులు అందరూ ఏంటంటే ఇలా కార్లో కాకుండా పాపం బై వాక్ మెట్ల మార్గం ద్వారానే పైకైతే చేరుకున్నారు. ఆల్రెడీ మేము మిగతా ఏరియాలో తిరిగి చాలా కష్టపడి ఉన్నాం కదా. సో మళ్ళీ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. అందువల్ల మేమైతే 500 రూపీస్ ఎక్స్ట్రా అయినా సరే మేమైతే కార్ ప్రిఫర్ చేసాము. చూసారా కార్ ఎలా తిప్పుతున్నాడో. సో చాలా పెద్ద ఘాట్ రోడ్ అనమాట ఇది. సో ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాడు. సో మాకైతే ఈ 500 రూపీస్ వర్త్ అనిపించింది. మేమిద్దరం మాత్రమే ఈ ఘాట్ రోడ్ జర్నీని ఎంచుకున్నాము. జనరల్గా అయితే ఘాట్ రోడ్ అనేది ఉండదు, ఆ కార్ జర్నీ ఉండదని చెప్పి మా సూపర్వైజర్ అయితే చెప్పారు. కానీ మేమైతే ఒప్పుకోలేదు. మేము ఖచ్చితంగా చేరుకోవాలంటే మాత్రం ఇలా కార్లో ద్వారానే చేరుకోగలం. బై వాక్ అయితే మేము చేరుకోవడం అసాధ్యం అని మాకు అనిపించి ఒక 500 రూపీస్ మేమైతే ఇచ్చి ఇలా కార్ మార్గం ద్వారా ఘాట్ రోడ్ జర్నీ చేసి మేమైతే జాకు టెంపుల్ అయితే చేరుకున్నాము. ఫైనల్గా మనం ఆల్మోస్ట్ జాకు టెంపుల్కి అయితే వచ్చేసాము. సో మీకు కనిపిస్తుంది కదా పైన, అదే జాకు టెంపుల్. సో మన షారోన్ అయితే ఫాస్ట్గా నడుస్తూ ఉంటుంది. ఈ కార్ దిగిన తర్వాత కూడా మనం ఆల్మోస్ట్ చాలా దూరం పైకి ఆ టెంపుల్ వరకు చేరుకోవాలంటే నడవాల్సి ఉంటుంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత హైట్లో ఈ కొండ అనేది ఉందనేది. అందుకే ప్రపంచంలోనే
హయ్యెస్ట్ ఎత్తులో ఉన్న అంటే దాదాపు 108 అడుగులు అంటే 33 మీటర్ల హైట్లో ఒక హనుమాన్ స్టాచ్యూ నెలకొల్పారు. ఎంతో శ్రమ కోర్చి ఫైనల్గా జాకు టెంపుల్కి అయితే చేరుకున్నాము. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఆసియాలోనే బిగ్గెస్ట్ హనుమాన్ స్టాచ్యూ ఇది, బిగ్గెస్ట్ హనుమాన్ టెంపుల్ కూడా ఇదే అనమాట. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను, చూస్తున్నారు కదా. సో తొందరగా వెళ్ళి టెంపుల్ చూద్దాం, ఓకేనా? హనుమంతుల వారిని దర్శించుకుందాం. ఓకే, చలో. ఇక్కడ నుంచి మళ్ళీ హనుమాన్ స్టాచ్యూ చేరుకోవాలంటే మళ్ళీ చాలా అప్పు ఉంది. ఈ అప్పు ఎక్కి మళ్ళీ మెట్ల మార్గం ద్వారా లేదంటే కాలినడక ద్వారా పైకి ఎక్కి మనం అయితే హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి. పాపం షారూన్ అయితే బాగా టైర్డ్ అయిపోయి ఉంది, అందువల్ల తనైతే కిందనే ఉంచేసి నేనైతే పైకి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చుట్టుపక్కల ఏరియాస్. అలాగే నడుస్తున్నంతసేపు అక్కడ హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ కీర్తనలు అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వస్తున్నాయి. చాలా హైట్ ఉంది ఇది, చాలా అలసిపోతున్నాను. అయినా సరే తగ్గేదిలే, ఖచ్చితంగా హనుమంతుల వారిని దర్శించుకోవాల్సిందే. ఓకే, మీరు మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకే, చలో. అది మనం వెళ్ళాల్సిన టెంపుల్. ఫైనల్గా హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి టెంపుల్కి అయితే చేరుకోబోతున్నాము. కాస్త దూరం మాత్రమే ఉంది, ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. అయితే ఫ్రెండ్స్, ఈ జాకు టెంపుల్ విశిష్టత ఏంటంటే చాలా పెద్ద విశిష్టత ఉంది. మనకి రామాయణంలో హనుమంతుల వారు సంజీవుని ఔషధం తెస్తారు కదా లక్ష్మణుని ప్రాణాలు రక్షించడానికి. ఆ సంజాదిగో ఆసియాస్ బిగ్గెస్ట్ హనుమాన్ స్టాచ్యూ. ఫైనల్గా మనం అయితే హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే చేరుకున్నాము. వెరీ హ్యాపీ, నిజంగా చాలా ఎగ్జైట్మెంట్తో చాలా థ్రిల్లింగ్ అనిపించింది అక్కడికి చేరుకోగానే. ఫస్ట్ మనం హనుమంతుని టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ ఆల్మోస్ట్ 6 o'clock క్లోజ్ చేస్తారనమాట. అందువల్ల స్టాచ్యూ అయితే అక్కడే ఉంటుంది కాబట్టి టెంపుల్ మాత్రం క్లోజ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ మనం ఆ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శించుకుని అప్పుడు స్టాచ్యూ దగ్గరికి వద్దాం, ఓకేనా? అయితే మీకు చెప్తున్నాను కదా, హనుమంతులు వారు సంజీవిని ఔషధం లక్ష్మణుని బతికించడానికి తేవడానికి వెళ్ళినప్పుడు జై హనుమాన్, జై హనుమాన్, జై బజరంగబలి, జై హనుమాన్, జై శ్రీరామ్. హనుమంతుడు లక్ష్మణుని కాపాడడానికి సంజీవని ఔషధం తేవడానికి వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో ఈ జాకు అనే కొండ మీద కాసేపు విశ్రాంతి జస్ట్ 1 minute ఆగుతారట. అందువల్ల ఇక్కడ హనుమంతుల వారు స్వయంగా ఇక్కడ ఆగారు కాబట్టి ఈ కొండకి అంత విశిష్టత ఏర్పడింది. అందువల్లనే ఈ కొండపై హనుమంతుని బిగ్గెస్ట్ ఆసియా కాదు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హనుమాన్ స్టాచ్యూ ఎక్కడైతే నెలకొల్పారు. దాదాపు 108 అడుగులు 33 మీటర్లు. ఫైనల్గా మనం హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము. దర్శనం అవుతుందో లేదో, టెంపుల్ క్లోజ్లో ఉంటుందని ఎంతో భయపడ్డాను, కానీ ఫైనల్గా హనుమంతుల వారి టెంపుల్కి కూడా నేను చేరుకోగలిగాను. సో చాలా హ్యాపీగా ఉంది. సో టెంపుల్ లోపల ఏ రకంగా ఉందో మీరే చూడండి. నేను హనుమాన్ టెంపుల్కి వెళ్ళిన టైం ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం. సో లాస్ట్లో ఉంది కాబట్టి మాకు జస్ట్ అలా చూపించారు. అక్కడ చాలామంది కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నారు. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా బయట చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. హనుమంతుని తాళ్ళు కానీ లేదంటే గొలుసులు కానీ లేదంటే ప్రతిమలు కానీ ఇలా చాలా వరకు బయట అయితే అమ్ముతున్నారు. చూసారా, పక్క స్టాల్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. సో ఫైనల్గా ఇప్పుడైతే మనం హనుమంతుని స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. చూస్తున్నారు కదా, అదే మన 108 అడుగుల హనుమంతుని స్టాచ్యూ. ఫ్రెండ్స్, బ్రెజిల్లో ఇప్పటి వరకు దాదాపు 88 అడుగుల ఎత్తైన క్రైస్ట్ ది రిడీమర్ ఉంది కదా ప్రపంచంలో, అదే ఎత్తైంది. సో దాన్ని అధిగమిస్తూ 108 అడుగుల ఎత్తైన హనుమంతుని విగ్రహంగా ఉండి ఇది ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది. సో ఫైనల్గా ఈ జాకు కొండపై ఉన్న జాకు హనుమాన్ అయితే నేనైతే దర్శించుకొని చాలా థ్రిల్లింగ్గా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. చూస్తున్నారు కదా, హనుమంతుడి తోక చూడండి ఎంత పెద్దది ఉందో. నిజంగా రియల్గా మనం హనుమాన్ చూస్తే ఏ రకంగా ఫీలింగ్ కలుగుతుందో ఇక్కడ హనుమాన్ చూస్తే ఆ రకమైన ఫీలింగ్ కలుగుతుందో. తోకను చూడండి ఎంత పెద్ద తోక ఉందో. సో ఆ కొండల మీద చెట్టైన చెట్లు, ఆ చెట్లని అధిగమించే హైట్ అయిన హనుమంతుని చూస్తుంటే ఫ్రెండ్స్ ఉంది ఆ థ్రిల్లింగే వేరు, మాటల్లో చెప్పలేను. రఘునందన రఘువర సేవన రఘుపతి
ఈ జాకు కొండపై నుంచి చూసినప్పుడు సిమ్లా మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. అలాగే సిమ్లా నుండి ఏ ప్రాంతం నుంచి చూసినా ఈ హనుమంతుడి స్టాచ్యూ కనిపిస్తుంది. ఒక రోప్ వే అయితే మనకు ఉంటుంది కిందకి వెళ్ళడానికి, లేదా కింద నుంచి పైకి రావడానికి కూడా ఈ మెట్లు పక్క నుంచే ఉంటుంది. అయితే ఆ రోప్ వే ఆల్రెడీ 6 o'clock అని చెప్పాను కదా, సో టైమింగ్ అయిపోవడం వల్ల రోప్ వే అయితే ప్రజెంట్ క్లోజ్లో ఉంది. సో మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఆల్రెడీ ఇదంతా చూస్తారు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే నేను చూపిస్తూ మీకు కిందకైతే నేను దిగిపోతున్నాను. సో అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా వరల్డ్స్ లార్జెస్ట్ హనుమాన్ స్టాచ్యూ ఇది. అలాగే హనుమాన్ టెంపుల్ కూడా మీకు చూపించాను లోపలికి వెళ్ళి క్లియర్గా. సో అదండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఓకేనా? సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో షైనింగ్ ఆఫ్ శారన్ కిషోర్ వరల్డ్. జై శ్రీరామ్, జై హింద్.